పొందాలి, నా వల్ల నువ్వు లబ్ధి పొందాలి అన్నటువంటి. ఇప్పుడు తెలుగుదేశం ప్రోత్సహించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా లబ్ధి పొందుతుంది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా లబ్ధి పొందడం వల్ల తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుంది. ఇదంతా ఒక చైన్ చక్రం అనమాట. ఈ భాష్యం రామకృష్ణ గారిని ఎంపీగా ఓకే చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన పేరుతో ఎప్పటికొక ఒక 5 కోట్లు 6 కోట్లు సంపాదించి ఉంటుంది ఈనాడు ఈ 4 రోజుల్లో. ఆంధ్రజ్యోతి ఇద్దరు కూడా సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర అన్నటువంటిది హైలైట్ చేశారు ప్రధానమంత్రి స్పీచ్ని. కాంగ్రెస్ హయాంలోని మందకొడి వృద్ధి రేటుని మోసపూరితంగా అతిపెద్ద సమూహమైన హిందువులపై రుద్దే ప్రయత్నం జరిగిందని, దాన్ని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తూ వాళ్ళని అవమానించే కుట్ర జరిగిందని, వాస్తవానికి అది కాంగ్రెస్ వృద్ధి రేటేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తాము వచ్చాక కాంగ్రెస్ విషవలయం నుంచి ప్రజలను బయటపడేశామని పేర్కొన్నారు. దేశ ప్రజలు రాజకీయ సుస్థిరత అవసరాన్ని గుర్తించారని, ఆ కారణంగానే తమ ప్రభుత్వాన్ని సంక్షోభ సమయాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టించిందని, 7.7% వృద్ధి రేటు సాధించగలిగిందని, 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగిందని, వచ్చే దశాబ్దంలో మరిన్ని ఫలితాల సాధన దిశగా పనిచేయాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇందులో మతం ఎక్కడుంది, ఇందులో మతం ఎక్కడుంది అంటారు. మరి ఇంతకాలపు అభివృద్ధికి సంబంధించి ఏం మాటలు మాట్లాడారు అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వచ్చే